మరొక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి. Yeah. ఈ విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రణీత్ రావు అప్రూవర్స్ గా కొంతమంది పేర్లు తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? కేటీఆర్ కూడా అన్నారు 1-2 ఫోన్ ట్యాపింగ్లు జరిగితే నష్టం ఏంటి అని. అది చాలా రాంగ్ స్టేట్మెంట్ కదా. అంటే నేనేమంటానంటే ప్రభుత్వాలు ఈ టెర్రరిజం ఏదైతే ఉంటుందో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు ఏవైతే ఉంటాయో వాటి గురించి వారు అనుమతి తీసుకొని కొంత ఒక ప్రొసీజర్ ఉంటుంది. హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ పర్మిషన్లు అనుమతులు తీసుకొని చేస్తారు. అట్లా ఏమైనా చేసినారా చేయలేదా అనేది రేపు మనకు ఎంక్వైరీలో తేలుతుంది. సో ఆ తేలిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏమి లేకముందే ఈ రాజకీయపరమైన అదే నేనేమంటున్నాను, కేసులు నీరుగారిపోతాయి. నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే ఈ పసలేదామనంటే అసలు క్వశ్చనే లేదు. కానీ కేటీఆర్ గారు అలా రెస్పాండ్ అవ్వట్లేదు కదా. నేను ఇప్పుడు అంటా ఉన్నాను కదా, అటువంటి వాళ్ళకి ఏమన్నా ఉంటే జరుగుండొచ్చు. నేనేమంటాను అంటే అటువంటి ఏమన్నా ఉంటే జరుగుండొచ్చు. ప్రభుత్వానికి అధికారం ఉంది, ఏ రకంగా చేయాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి అనుమతుల ప్రాసెస్ ఉంది. అనుమతులు లేకుండా జరిగినట్టు అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు ఫేస్. సో నేనేమంటున్నానంటే అది ఏం జరిగిందో తెలియక ముందే పలానా ఆయన ఉన్నాడు, ఈ రకంగా ఉంది ఆ రకంగా ఉంది అని రావడం మాత్రం నేను తప్పుపడతా ఉన్నాను. అంటిల్ అన్లెస్ మనం ఒకటే ఇందులో గుర్తించుకోవాలండి, నేరం ఆరోపించడం ఈజీ, ఆరోపించిన వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎవరన్నారో మీరు ఆ స్టేట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి మరి వీళ్ళు ఉన్నట్టుగా. ఎస్ నిజంగా మీరు ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణ చేస్తున్నారు, మరి అది లేకపోతే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ఎవరు కట్టిస్తారు రేపు ఫ్యూచర్లో? వారి క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది కదా. సో నేనేమంటానంటే ఆధారాలతో సహా ఆరోపణలు చేయండి, మెచ్చుకుంటాను. కానీ అసలు ఆరోపణలు ఉట్టిగా గాలికి ఆ యూట్యూబ్ ఛానళ్ళల్లో దీంట్లో ఇష్టం ఉన్నట్టు ఈయనున్నాడు ఆయనున్నాడు ఈయనున్నాడు ఆయనున్నాడు రోజు ఇదే పని. అది జనరంజకంగా ఉంటుంది కాబట్టి ఏదో చూస్తారు, వారికి ఏదో కొంత పెరుగుతట్టు ఉంది ఆ యూట్యూబ్లలో. సో నేనేమంటున్నానంటే ఈరోజు చట్టంలో కూడా క్లియర్ ఉంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ హూమ్, అంటే ఎవరైతే ఆరోపిస్తారో వారే చెయ్యాలనేది ఉంది చట్టంలో. మరి ఆ రకంగా చెయ్యట్లేదు కదా. సో అందుకనే నేను ఆ పసలేని ఆరోపణల మీద స్పందించాను. రైట్. నెక్స్ట్ బీఆర్ఎస్ పేరుని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చేస్తారు అనే వార్తలు కూడా హల్చల్ చేశాయి ఈ మధ్య కాలంలో. మారుస్తారో లేదో అయితే తెలియదు, బట్ మారుస్తేనైతే నాకు కూడా ఇష్టమే. టీఆర్ఎస్ అనే పేరు మాత్రం నాకు ఇష్టమే. ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఇష్టం ఉంటుంది, నాకు టీఆర్ఎస్ పేరు ఇష్టం. అంటే అలాంటి చర్చ ఏదైనా జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో ఆ చర్చ రాలేదు, రాష్ట్ర పార్టీ మీటింగ్ కూడా జరగలేదు. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రభుత్వాల పరిపాలనలు చూశారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లా అనిపిస్తోంది ఈ 100 days పాలనలో? ఏమనిపించింది మీకు? 100 days అయితే టూ ఎర్లీ అండి. ఒక రేవంత్ రెడ్డి గారు నేనేమంటానంటే తను ఒక కసితో రాజకీయ రంగంలో రాణించాడు. సరే ఏదైతేనేమి ముఖ్యమంత్రి కాగలిగినాడు, అంత పెద్ద పార్టీలో ఎంతోమంది పోటీ పడితే కూడా కాగలిగినారు. నేను వారికి అంటే ఒక మిత్రత్వంతో ఒక సద్విమర్శగానే చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల అమలు మీద పనే మాట్లాడాలి, మీ పనితో జవాబు చెప్పండి. కానీ అనవసరమైనటువంటి ఈ గతంలో జరిగినటువంటి వాటిని మనసులో పెట్టుకొని మీరు ఎదుటి పార్టీలను కానీ ఆ నాయకులను కానీ వ్యక్తిగతంగా మీరు తిట్టడం కానీ లేకపోతే సంభాషణ కానీ కొంత మీరు ఆదర్శంగా ఉండండి. ఎందుకంటే మీరు యువకులు, ఇంకో 20 ఏళ్ల వరకు మీరు రాజకీయ రంగంలో రాణించగలుగుతారు. మీరు సీఎం అవుతారా, రేపు పీఎం అవుతారా, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవుతారా. నా సజెషన్ నేనేం కోరుకుంటాను అంటే టూ ఎర్లీ, చిన్న వయసులో మంచి అవకాశం దొరికింది, అంత పెద్ద పార్టీలో మీరు సీఎం కాగలిగినారు. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. That is your talent, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలవుతున్నాయా లేదా కింద మహిళలకు ఉదాహరణ 2500 అన్నారు, పెన్షన్ 4000 అన్నారు, రైతు బంధు మీరు ఇంకా ఎప్పుడేస్తారు? ఇప్పుడు 3-4 ఎకరాల వరకే వచ్చింది, మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ అంశాలని అమలుపరిచి అవే మాట్లాడతాయి కదా, ప్రజలు మాట్లాడుకుంటారు. ఓకే బై కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చారు, ఇగో ఇవన్నీ చేశారని చెప్పి వాళ్ళే మెచ్చుకుంటారు. సో నేనేమంటున్నానంటే ఇక రాజకీయాలు వద్దు. మీరు ముఖ్యమంత్రి అయినారు,
మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఒక 6 నెలల్లో, మొదటి 6 నెలల్లోనే మీ పనితీరు తెలిసిపోతుంది ప్రజలకి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజలు డిజోన్ చేసుకుంటే నువ్వు రాజకీయంగా మళ్ళా పైకి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఆడిపోసుకోవాలి? ఒక గవర్నమెంట్ ప్రజలు కోరుకున్నారు, గవర్నమెంట్ వచ్చింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. లెట్ హిమ్ డూ గుడ్. ఈ రాష్ట్రం ఈ 5 ఏళ్ళు మంచి జరగాలని కోరుకుంటాను నేను. అంటే ఇక తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిపోయింది, ఓటమి భారంతో అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ లేవడం చాలా కష్టం, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. వాటిపై మీ అభిప్రాయం? లేదండి, కేసీఆర్ గారి మీద ఈ ఆరోపణ ఉద్యమ కాలం నుంచి వస్తుంది. కేసీఆర్ ఈజ్ కేసీఆర్, మళ్ళీ మనం ఆయనని రీప్లేస్ చేయలేము. కొంత మేము ఈ అవకాశవాదులను చేర్చుకొని మా పుట్టి మునిగింది తప్ప మిగతా వాటిల్లో అసలు టీఆర్ఎస్ను మించిన పార్టీ భారతదేశంలో లేదు. కేసీఆర్ గారిని మించిన నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ వ్యవస్థలో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క రాజనీతి, వారి యొక్క రాజధర్మం కూడా. ఎందుకంటే ఒక ప్రాంతం విడిపోయి రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఆయన 10 years పరిపాలన చేసినాం. సరే, ఆ పరిపాలనలో ఎంత మేరకు మేము ప్రజలు రీచ్ అయినాం, రీచ్ కాలేదు, ఎంత పర్సెంటేజ్ అనేది మళ్ళీ లెక్కలు ఉన్నాయి. ఓట్లు ఎంత శాతం మాకు తక్కువ వచ్చింది, ఎంత శాతం ఎక్కువ వచ్చింది అనే చర్చలు ఉన్నాయి. బట్ కేవలం ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఈ అవకాశవాదులని, ఈ పెట్టుబడిదారులని వ్యాపారమే చేద్దాము, భూములను కబ్జా చేద్దాము, ఈ ప్రైవేటు కాలేజీలు పెడదాము, లేకపోతే నేను వ్యాపార రంగంలో రాణించడానికి, లేకపోతే ఒక ఇంట్లో నా కొడుకు, నా అల్లుడు, నా ఇట్లా కావాలి అని కోరుకునే వాళ్ళని అందరినీ పక్కకు పెట్టండి. ఇది ఏమైనా చేయగలిగితే కేసీఆర్ గారే చేయగలుగుతారు. ఈ రాజకీయాలని శుద్ధి చేయాలంటే కూడా ఇప్పుడు కేసీఆర్ గారితోనే సాధ్యం. ఇప్పుడు ఏ పార్టీతో సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా మా కేసీఆర్ గారు విజృంభిస్తే తను రాజకీయ నాయకులను, కొత్త తరాన్ని ఈ రాష్ట్రానికి అందించి తద్వారా దేశానికి కూడా నాయకత్వాన్ని తెలంగాణ నుంచి పంపిస్తారు. అది కేవలం నేను విశ్వసిస్తున్నా, అది కేసీఆర్ గారితో సాధ్యం. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజున కవిత తీహార్ జైల్లో ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కేసీఆర్ గారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకని? కోర్టులు తెలుస్తాయి కదా, స్పందించి కేసుని డైవర్ట్ చేయమంటారా? ఎప్పుడు కూడా ఒక కేసు డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మనము కామెంట్స్ చేస్తే అవి నీరు గారిపోతాయి. అసలు ఏముంది ఏం లేదో తేలనియండి కొంత. సో ఎందుకు స్పందిస్తే, ఇప్పుడు సపోజ్ మేము పాజిటివ్గా స్పందిస్తే కూతురు కాబట్టి అంటారు, నెగిటివ్ స్పందిస్తే అయ్యో కూతురుని కూడా డిజోన్ చేసుకోండి, ఇవన్నీ కారణాలు అవుతాయి. కాబట్టి వారు చట్టం తన పని తాను చేసుకోపోతుంది, చూద్దాం. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు కేటీఆర్ తల్లి అందరూ కూడా వెళ్ళారు కవిత గారి దగ్గరికి ఆమె బాగోగులు తెలుసుకోవడానికి. కానీ ఒక తండ్రిగా కేసీఆర్ ఎందుకు వెళ్ళకూడదు? అంటే స్పందించడం పక్కన పెట్టేశారు. చూస్తున్నారు కదా, శివుడు గరాలం ఇక్కడ మింగుకున్నట్టు ఇంట్లో ఉన్నటువంటి తండ్రి కానీ, భర్త రోల్ కానీ, వారు అన్నీ దిగమింగుకొని మరీ బాధని బయటికి చూపించకుండా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అదే రకంగా కేసీఆర్ గారు కూడా ఎన్ని బాధలు ఉన్నా కొంత ప్రజల గురించి కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి కానీ బాధని దిగముంగుకొని తప్పకుండా వారు అవి చేయాల్సిందే చేస్తూ ఉన్నారు. సో ఆ రకమైన రోల్ ఉంది. ఎందుకు బాధ ఉండదు చెప్పండి? సో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ దాన్ని దిగమింగుకొని పని చేయాల్సిందే, ముందుకు పోవాల్సిందే కదా.